హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు మష్రూమ్స్తో చాలా టేస్టీగా ఉండే రైస్ వెరైటీని చేసి చూపిస్తున్నాను. అందులో కాంబినేషన్గా షేర్వాని కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను. అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు ఇంకా ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. ప్రెషర్ కుక్కర్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా దినుసులు ఉంటాయి కదా, మనకి బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, అనాస పువ్వు, షాజీరా ఇవన్నీ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. ఇందులోకి ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా పొడుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా మెంతికూర వేసుకోండి. మెంతికూర కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చిని ఇలా పొడుగా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా పొడుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ టొమాటోస్ని కూడా కాస్త ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/4 టీ స్పూన్ పసుపు కాస్త తక్కువగా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకోండి. మసాలా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మష్రూమ్స్ వేసుకోవాలి. చిన్నవైతే అలాగే వేసేసుకోవచ్చు, కొంచెం పెద్ద సైజు ఉంటే 2 పీసెస్లా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోండి. మనం వేసుకున్న మసాలా అంతా కూడా మష్రూమ్స్కి బాగా పట్టేలాగా కలుపుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1/2 కిలో బియ్యం తీసుకున్నాను. ముందుగానే బాగా వాష్ చేసి ఒక 20 నిమిషాలు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోండి. నేను ఈ గ్లాస్తో 2.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 2.5 గ్లాసెస్ రైస్కి 5 గ్లాసెస్ వాటర్ పడుతుంది. నేను ఇక్కడ బియ్యాన్ని 20 నిమిషాలు ముందుగా నానబెట్టుకున్నాను కాబట్టి ఒక 1/2 గ్లాస్ తగ్గించి వేసుకుంటున్నాను. అంటే 2.5 గ్లాసెస్ బియ్యంకి 4.5 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. మీరు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఇంకా అవసరం పడితే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోండి. పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ప్రెషర్ కుక్కర్ పైన లిడ్ క్లోజ్ చేద్దాం. మనకి ఒక 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా. ఇంకా నెక్స్ట్ మనం ఇందులో కాంబినేషన్గా షేర్వాని ఎలా చేయాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్లో 3 టొమాటోస్ని మీడియం సైజు కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా కట్ చేసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని మనం మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ వేసుకోండి. ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ప్రెషర్ కుక్కర్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను ఎందుకంటే త్వరగా అయిపోతుందని. మీరు కావాలంటే కడాయిలో కూడా చేసుకోవచ్చు. 2 బిర్యానీ ఆకు, కొద్దిగా మెంతికూర వేసుకోండి. అలాగే కొద్దిగా పుదీనా వేస్తే మనకి షేర్వా అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కాస్త ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ మసాలా కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1 టీ స్పూన్ కారం, అలాగే ఒక 3/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా, ఈ కారం, ఉప్పు అవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోండి. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి. చికెన్ మసాలా కూడా కొద్దిగా వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోండి. మనకి మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ ఉంది కదా, అదంతా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనకి లైట్గా ఆయిల్ వస్తుంది కదా, అప్పుడు అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనకి షేర్వా చిక్కదనం ఎంత కావాలో చూసుకొని వాటర్ వేసుకోండి. ఇంకా మనకి ఉడికి దగ్గరకు అవుతుంది కాబట్టి కాస్త వాటర్ ఎక్కువగానే వేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఏమైనా ఇంకా ఉప్పు, కారం అవసరం అనిపిస్తే ఇంకొద్దిగా వేసుకోండి. నేను ఇంకొక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను.
ఇప్పుడు ఇందులోకి ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి మూత క్లోజ్ చేద్దాం. మనకి ఒక విజిల్ వస్తే సరిపోతుంది. మనకి షేర్వానే కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి, షేర్వా అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని, మీకు ఈ షేర్వా అనేది మరీ చిక్కగా అయిపోతే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 2 నిమిషాలు వేడి చేసుకుంటే సరిపోతుంది. చూడండి, నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ మష్రూమ్ పలావ్ ఇంకా షేర్వాని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా మష్రూమ్ పలావ్ని షేర్వాని ఎలా చేయాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మీరు ఈ షేర్వాని వెజిటేబుల్ బిర్యానీలోకైనా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఎందులోకి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం. మనకి ఇంక ఈ మష్రూమ్ పలావ్లోకి సపరేట్గా కర్రీ అంటే ఏం అవసరం లేదు. ఇలా షేర్వాని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ మష్రూమ్ పలావ్ని పెరుగు చట్నీతో టేస్ట్ చేసినా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్రెడీ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.